మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బైరెడ్డి గారు, ఈ జరిగిన సంఘటన మీద అందరూ సానుభూతి చూపిస్తున్నారు, అందరూ ఖండిస్తున్నారు. కానీ మీరు వెళ్తుంటే బ్రాహ్మణ్ కొట్టుకూరు దగ్గర మిమ్మల్ని అడ్డుకోవడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అది నాకు కూడా తెలియదు అండి. పోలీసులనే నేను వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి అడగండి. ఎందుకంటే గాన అన్ని కుల సంఘాల వాళ్ళు వచ్చి సంఘీభావం తెలిపినారు, పరామర్శించినారు. అన్ని రాజకీయ పార్టీ వాళ్ళు వచ్చినారు, విద్యార్థి సంఘాల వాళ్ళు వస్తున్నారు. ఒక దురదృష్టమైన సంఘటన జరిగింది. అటువంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగకూడదు. ఆ కుటుంబంలో ఒక ధైర్యాన్ని నింపాలనే ఉద్దేశంతో, అది నా సొంత గ్రామం కాబట్టి, ఆ బాధితులు కూడా నాకు బాగా కావాల్సిన వాళ్ళు కాబట్టి నేను పోవాలా అనే ఉద్దేశంతో పోతే వాళ్ళు ఎందుకు అడ్డుకున్నారో వాళ్ళ రీజన్ కూడా లేకుండా అడ్డుకోవడం జరిగింది. కానీ అది మీ సొంతూరు అన్నారు, నందికొట్కూరు అంటేనే మీరే గుర్తొస్తారు. అలాంటిది మీరు ఈ సంబంధం ఎవరితో సంబంధం లేకుండా జరిగిన సంఘటన, ఎలా దుర్ఘటన, దీనికి అందరూ రెస్పాండ్ అవుతున్నప్పుడు సగటు మనిషిగా పొలిటీషియన్స్ ఇవన్నీ పార్టీస్ పక్కన పెట్టేసి మీరు రెస్పాండ్ అవ్వాలి కదా. మిమ్మల్ని మీరు అడ్డుకోవడంలో వాళ్ళ మెయిన్ రీజన్ అని మీకేమనిపిస్తుంది? ఏమో నాకైతే ఐడియా లేదండి. మీరు అక్కడికి వెళ్తే గొడవలు జరుగుతాయి అనుకుంటున్నారా? అది కనుక్కోవాలా, వాళ్ళని అడగాల. నా సొంత ఊరికి పోయేటప్పుడు అడ్డంకి ఎందుకని పోలీసు వాళ్ళని అడుగుతున్నా పొద్దున్న నుంచి. రీజన్ ఏమో చెప్పండి, అడ్డుకోవడానికి గల కారణం ఏమో చెప్పండి. పోనీ బాధితులు ఎవరైనా నన్ను రావద్దని చెప్పినారా? ఒకవేళ బాధితులే రావద్దని చెప్తే నేను కూడా పోను కదా. కాబట్టి ఇటు ఎవరో చెప్పినారని, ఎవరో రాజకీయ నాయకులు ప్రెషర్ పెట్టినారనో, సిద్ధార్థ రెడ్డి రాకూడదని చెప్పినారో అని చెప్పి ఆపినట్లు కనిపిస్తుంది తప్ప నాకైతే దీంట్లో సరైన కారణం కూడా కనిపించడం. మీరు బాధితులు కలిసారా? కలిసినాను. ఏమంటున్నారు వాళ్ళు? బాధపడుతున్నారు. దాదాపు 6 రోజులైంది ఈ రోజుకి ఇన్సిడెంట్ జరిగి. 6 రోజులైనా కూడా ఆ పాప ఆచూకీ కనపడకపోవడం తోటి ఏం జరిగింది, బతికిందా చనిపోయిందా, రకరకాల వదంతులు వినిపిస్తున్నాయి, పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కాబట్టి ఇటువంటి టైంలో ఏమైంది వాళ్ళ పాపకు అనే ఒక భయము, ఆందోళన వాళ్ళలో చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళందరూ గుంపు కూడి గవర్నమెంటే కాదు మేము కూడా వెతుకుతున్నాం అని చెప్తున్నారు. మరి ఇంతవరకు బాడీ అయితే కనిపించలేదు. దాని గురించి మీరు ఏం చెప్తారు? ఏం ఇన్సిడెంట్ జరిగిందో పోలీసులే చెప్పాలి కదా. నేను ఇన్వెస్టిగేషన్ గా జరుగుతున్నప్పుడు మనం దాని గురించి చెప్పడానికి రాదు. కానీ ముగ్గురు మైనర్లు అయితే ఇన్వాల్వ్ అయి ఉన్నారు. రేప్ జరిగింది, హత్య జరిగింది అని చెప్పి ఒక చిన్న పాప ఎవిడెన్స్ ఇస్తుందని చెప్పి చెప్తున్నారు. దాన్ని బట్టి ముందుకెళ్తున్నారు కదా. మైనర్ ఇన్వాల్వ్ అయినప్పుడు శిక్ష అనేది వాళ్ళ బాధితులేమో గట్టిగా కోరుకుంటున్నారు. మైనర్స్ ఇన్వాల్వ్ ఉన్నారు కాబట్టి దాని గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు ఏం జరిగింది అక్కడ, రేప్ అండ్ మర్డరా ఏం జరిగింది అనేది తెలియాలన్నా కూడా ఫస్ట్ ఆ పాప ఎక్కడ ఉందో తెలియాలా. దాని తర్వాతనే మనమైనా ఏదైనా చెప్పడానికి వస్తుంది, పోలీసులైనా ఏమైనా చెప్పడానికి వస్తుంది. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రుల్లాగానే మేమందరం కూడా ఆ పాప ఆచూకీ కోసం చాలా ఆసక్తిగా చూస్తున్నాం. మీరు పోలీసులు మిమ్మల్ని ఆపేయారు సరే, కానీ పోలీసులు కానీ లేకపోతే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కానీ మీరు ఏమన్నా రిక్వెస్ట్ చేయదలుచుకున్నారు పాప విషయంలో? అదే చెప్పినాను కదండి ఇంతకుముందు గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రీతిబాయ్ అనే అమ్మాయి ఒక మర్డర్ జరిగింది. ఆ రోజు కూడా రాష్ట్రంలో ఉండే అన్ని ప్రజానికము, ప్రజా సంఘాలన్నీ కూడా ముందుకు వచ్చి ఉద్యమాలు చేసినాయి. మళ్ళా ఈ రోజు కూడా ఇటువంటి ఇన్సిడెంట్ జరగడం చాలా బాధాకరం. ఎక్కడ జరిగినా కూడా ఇటువంటి ఇన్సిడెంట్లు జరగడం చాలా బాధాకరం. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ అయినా నేను రిక్వెస్ట్ చేసేది ఏమరా అంటే, ఈ రోజు జరిగే సంఘటన కాదు, ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళకు కఠినంగా శిక్ష పడే పరిస్థితి ఉంటే నెక్స్ట్ ఎవరైనా చేయాలన్నా కూడా ఒక భయం అనేది ఉంటుంది. కానీ మరి మైనర్లు కదా, తప్పించుకుపోయే శిక్ష తగ్గించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కదా, దాని గురించి ఏమంటారు? ఫస్ట్ ఏం జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్ లో బయట పడితే మైనర్ అయినా మేజర్ అయినా ఎవరికి తగిన శిక్ష వాళ్ళకి ఖచ్చితంగా పడుతుంది. మీరు దీని గురించి న్యాయం లేట్ అవుతుంది, బాడీ కనిపించడం కూడా లేట్ అవుతుంది కదా, దీని గురించి మీరేమన్నా మీ తరపు నుంచి మీరేమన్నా అడుగు ముందుకేయడం కానీ ఏమన్నా యాక్షన్ తీసుకోవడం చేయగలుగుతున్నారు? గ్రామంలో మనకు తెలిసిన వాళ్ళల్లో ఎక్కడ ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారు, ఏమనుకుంటున్నారు అన్ని నిత్యం కనుక్కుంటూనే ఉన్నాం. మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా అది కూడా మేము పోలీసుల దృష్టికి తీసుకుపోయి ఆ పాప ఆచూకీ దొరికేటట్లు చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.